దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉండగా దేవుడు చక్కని భారంతో ఆత్మ నడిపింపును ఇచ్చి మనకు కావలసినట్టు ఎన్నో విషయాలు మన ముందుంచారు. మీరు కూడా చక్కని స్పందన మీ ముఖాల్లో చూసినప్పుడు చాలా ఆసక్తి, ఆశ మీలో కనుగొన్నప్పుడు నిజంగా దేవుడు మీ పట్ల ఒక అపారమైనటి ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు. ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఇక్కడ తీసుకొచ్చాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనల్ని చూసినప్పుడు, మనం వెళుతున్నప్పుడు అనేకులకి వింతగా ఉండాలి, ఒక ఆశ్చర్యకరంగా ఉండాలి, ఒక అద్భుతంగా ఉండాలి. యెషయా అంటాడు, నేను నాకు ఇచ్చిన భార్య, నాకు ఇచ్చిన పిల్లలు ఎలా ఉన్నారట? సూచనలుగా ఉన్నారట, ఒక మాకు మహత్కార్యాలుగా ఉన్నారట. నీవే ఒక మహత్కార్యం అవ్వాలి, నీవే ఒక సూచనగా ఉండాలి. ప్రభు ఆశది. ఆ కుటుంబాన్ని గురించి అలా రాయటానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడ్డాడు. 8:18 రాయబడతా మాట, ఇదిగో నేనును అది. కాబట్టి ఇది కుటుంబ సంబంధమైన కాదు. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ నెల అంటే సెలవు రోజున పెట్టాలనుకుంటున్నాం. అంటే ఈ నెలలో కూడా సెలవు రోజున నిర్ణయించుకున్నాం ప్రారంభం నుంచి, కానీ వారం చూసుకోలేదు. 26వ తారీఖు 26వ తారీఖు అంటే మామూలుగా సెలవు. అది దృష్టిలో పెట్టుకుని 26 అది ఏ రోజు అయితే 26 అనుకుంటూ వచ్చాం. 26 ఆదివారం కాబట్టి ఈరోజు పెట్టవలసి వచ్చింది. సర్లే, కనీసం 10 జోళ్ళని వస్తారు. 10 జోళ్ళు వచ్చినా పర్లేదు. ఆ 10 జోళ్ళకి మనము ప్రభు మనలో వచ్చిన భారాన్ని దించుకుందాం. ఒకవేళ 20 జోళ్ళు వస్తే రావచ్చు, కానీ 40 జోళ్ళు దాకా బాగా వస్తే వస్తారనుకుని అనుకున్నాం. కానీ మీ అందరి మరి ఒక రకమైన ప్రోత్సాహం, మీ అందరి యొక్క ఆశ, దేవుడు ఎరుగురుడు కనుక ఈ విధంగా మరి 40 జోడలు అక్కడికి ఉంటారు అని చెప్పేసి అంటే, మరి లిస్టులో ఆయన పంపుతూ ఉన్నప్పుడు ఎవరు పెరిగిపోయారండి ఏం చేయమంటారు ఏమంటే, ఓ పని చేద్దాం 40 జోడలు అక్కడ ఇట్టి టెక్నిక్ నెడదారన్నట్టుగా అనుకున్నా. లేదండి, బయట టెంట్లు వేసేస్తామని రాజా, అబ్రాహం, శ్రీను వాళ్ళందరూ కూడా మరి వారు నన్ను ప్రోత్సహించారు. ఇది బాగుంది అని చెప్పేసి, ఊరికి ఇరుకు అంటే ఖాళీగా ఉండటం బాగుండదు అనుకున్నాం. కనుక దేవుడు ఆ విధంగా దేవుడు ఈ మంచి అవకాశం ఇచ్చాడు. మంచిది. మరి ఆ విధంగా మీలో చాలామంది కూడా ప్రారంభానికే వచ్చారు. మెల్లిమెల్లిగా మొత్తం మీద వాక్య ప్రారంభించక మునిపే అందరూ రాయగలిగారు. మంచిదండి. దేవుడికి మహిమ కలుగును గాక. పిల్లనా, దేవుని యొక్క స్వరూప్యంలో, దేవుని పోలికల్లో మనం చేశాడు. నీవు ఎవరు అంటే దేవుని స్వరూపం. దేవుణ్ణి ఒక పురుషుడిగా చేసినప్పుడు తన స్వరూపాన్ని ఆయనలో పెట్టి చేశాడు. తన స్వరూపం అంటే తన్ను నీలో చూసుకోవాలి, దేవుడు నీలో చూసుకోవాలని నిధి చేసుకున్నాడు. అర్థం ఎందుకండి మనకి? మనం చూసుకుంటాం కోసం. అలాగే ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను చూసుకున్నాడు, నిన్ను చూసి మురిసిపోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఏమండి, ఆయన నీలో ఆయన్ని చూసుకోవాలనుకుని, అంతేకాకుండా నీలో ఆయన్ని చూసుకోవాలనుకుంటే నీవు ఆనందంగా ఉండాలి, నీవు సంతోషంగా ఉండాలి. ఇది దేవుడి ఉద్దేశం. నీవు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కానీ దిగులుగా నీవు ఉండకూడదు. కానీ ఆ దిగులుగా ఉంటాం చూశాడు ఆయన. నా బిడ్డ సంతోషంగా ఉండాలి. మన పిల్లలు దిగులుగా ఉంటే ఏం చేస్తాం? ఒరి ఏంట్రా అలాగున్నావేంట్రా, ఒరి చెప్పరా ఏంటి అలాగున్నావేంటి అడుగుతాం లేదా? అడుగుతాము, అవసరత తీరుస్తాం. అలాగనే దేవుడేమో తన్ని నీలో చూసుకోవాలనుకుని ఒక పురుషుని చేసి, ఆయన స్వరూప్యంలో చేసి, ఆయన జీవాత్మను పెట్టి మనకు అన్నిటికంటే కూడా ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఇవన్నీ ఏలుకో, ఇవన్నీ నీకోసం ఎంతగా అప్పగించాడండి దేవుడు. నిజంగా మన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడండి ఆయన.
ఎంతగా మనల్ని నమ్మాడండి. కానీ నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలని నీలో ఉన్నటి యొక్క దిగులు చూసి సహాటి అయిన సహాయం. ఏ సహాయం అండి? సహాటైన సహాయం. ఏదో కాదు, సాటైన సహాయం. నీ కొరకు సేదును అనుకుని ఏం చేశాడంటే తెలుసా? గాఢ నిద్ర కలగజేశాడు. ఒక ఎముక తీశాడు, పక్కటి ఎముక తీశాడు, స్త్రీగా చేశాడు, తీసుకొచ్చాడు. ఇదిగో చూడగానే ఎంత సంతోషం అయిపోయిందంటే, ఎంత ఆనందం అయిపోయిందంటే, ఏమండి ఎంత సంతోషం అయిపోయిందండి. ఏమండి పాట కూడా పాడేశాడు కదా, పాట కూడా పాడేశాడు. అంటే ఎంత ఆనందం పొందాడండి. అంటే నీ ద్వారా నీ భర్త ఎప్పటికీ ఆనందంగా ఉండాలి. నీ ద్వారా నీ భర్త దుఃఖించకూడదు. నీ ద్వారా నీ భర్త బాధపడకూడదు. నీ భర్త ఆనందం కొరకు నేను పుట్టించాడు. నీలో ఆయన ఆనందపరిచేటట్లుగా ఆ స్థితి నీకు పెట్టాడండి. ఎండు బంగారాలకి ఆయనకి ఆనందం ఇవ్వలేవు. నువ్వు లేకుండా ఎండు బంగారాలు వేసుకోమని ఒక రాసి వేసుకోమనండి, తృప్తి అవ్వదు, సంతోషం అవ్వదు. కానీ స్త్రీగా నిన్ను పెట్టి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు కదా, అమ్మా నువ్వు ముత్యం కంటే ఎక్కువ. ఏమన్నాడు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే ముత్యం కాదు, ముత్యము కంటే. నువ్వు అది అర్థమైందా? ఎండి తీసుకట్టు, బంగారం తీసుకట్టు, ఎందుకు పనికిరా నీ ముందా? ఏదో అది కొనలేదో ఇది కొనలేదు అలిగి గొడవాడి నువ్వు ఇప్పుడు ఇంతే. ఆవిడ ఆ సైనికుని కొనిడాలి. ఆయన ఉన్న శాంతి అంతా ఇంకా తీసేస్తారండి. వద్దండి ప్రియ దేని బిడ్డలారా, నిన్ను ఆయన కొరకు సృష్టించాడు, నీ కోసం ఆయన సృష్టించబడలేదు. కానీ నీకేం తక్కువ చేయలేదు. ఏవండి నీ స్వరూప్యం ఏరండి, ఏవండి నీ పట్ల ఆయన ఉద్దేశం ఏరండి. నువ్వు లేకపోతే మేము అందరం లేము. స్త్రీ లేకపోతే మనం ఉన్నామా? ఎక్కడి నుంచి ఉండవు. ఏమండి కారణం నువ్వే. నీ లేకపోతే ప్రభు లేడండి. ప్రభు అర్థం లేదు అవకాశం. నిన్ను ఎన్నుకున్నాడు, నీకు ప్రాధాన్యత. ఇంకొక మాట చెప్పనా, ఎంత గొప్ప కృప అంటే, మొదటగా సువార్త ప్రకటించే భారం కూడా ప్రొద్దున లిగ్గాని ఎవరు కనపడ్డాడు? శిష్యులు ఎంతగానో ప్రాధాన్యత కలిగి ఉన్నా కానీ ఎవరి స్త్రీకి ఇచ్చాడు ప్రాధాన్యత. అంచేత ప్రాధాన్యత లేదు అనుకోవద్దు. అర్థమైందండి? కాబట్టి నీవు దేవునికి ప్రాధాన్యత కలిగి ఉండాలి. దేవుడు నా పట్ల ఏంటి అని ఉద్దేశం అని గుర్తించాలి, గ్రహించాలి. కాబట్టి ఆయన పక్కలో తీసిన ఎముక, నువ్వు నాకు అక్క లేదు, మళ్ళీ నీ భర్త గురించి చెడుగా చెప్పడం, రకరకాల చెప్పడం, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాలేజీ సమయం దొరికినప్పుడు, అంటే నీ ఇల్లును నువ్వేం చేస్తావంటే ఈదులో పాడేసుకుంటున్నావు. కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. ఏదో కొన్నిసార్లు మాట వస్తాయి, కొన్నిసార్లు నీ మీద అలగొచ్చు, నేను గద్దించవచ్చు, కొన్నిసార్లు చేయి చేసుకునే సందర్భాలు కూడా ఉండొచ్చు. అంత మాత్రాన ఆయన నీ భర్త కాకపోడు. అదంతా ఏదైనా కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రేమ దోషములను కప్పేస్తుంది. కానీ ఏది ఏమైనా ఆయన కొరకు నిన్ను ఏర్పాటు చేశాడు కాబట్టి నువ్వు ప్రతి విషయంలో ఆయన మాట విను. ఏం చేయాలి? ఆయనకు లోబడంతే. ఆయనకి ఏం చేయాలి? లోబడంతే. ఈ యొక్క మాట ప్రకారం నువ్వు సాగిపో, దేవుడు నిన్ను ప్రథమ స్థానంలో కూర్చోబెడతాడు. నీ గురించి ఎంత అద్భుతంగా రాయబడిందో తెలుసా స్త్రీలారా? దేవుని దృష్టిలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి నీవు లేకపోతే సృష్టి లేదు. వంశకృష్ణం అని చెప్పారు ఇందాక, వంశకృష్ణమే లేదు.
స్త్రీ లేకుండా వంశవృక్షం ఉంటుందా? లేదు కదా. ఈ వంశవృక్షం కాను నువ్వు. మగోడు కనగలరా పిల్లల్ని స్త్రీ లేకుండా? లేదే. ఎంత భాగ్యం అండి. కనుక నీవు ఎప్పుడు ఏం చేయాలి అంటే ఏవండి, నీ భర్తకు లోబడి ఉండాలి అంతే. నీ భర్తకు నీ వైపు నుండి ఎప్పుడు కూడా ఏవండి బాధ కలగకూడదు. ఏ విధంగా కూడా ఆయన కొట్టినా పడి ఉండాలండి, ఆయన తిట్టినా పడి ఉండాలంటే స్త్రీల కోటలు చెప్తాం. అది పురుషులు ఉండకూడదు. దానికి ప్రైజ్ లార్డ్. స్త్రీలు ఉండకూడదు, పురుషులు చెప్పి కొన్ని ఉన్నాయి, అందుకని ఎడగొడుతున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి స్త్రీ ఎటువంటిదో తెలుసా? ఏమండి చూద్దాం, ఒక మాట చదువుదామా? ఆదికాండం 24వ అధ్యాయము 67వ వచనం. 24:67 ఆదికాండం. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోకి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపక ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ఎప్పుడు? పెళ్ళయ్యాక ఉందా? చాలామంది పెళ్ళికి ముందు ప్రేమించేసుకున్నారు, పెళ్ళయ్యాక కొట్టుకుంటున్నారు. మరి ప్రేమ ఉండదు ఇంకా, ముందు అయిపోయింది అన్నీ. పెళ్ళికి ముందు ప్రేమ అయిపోయింది, ఇంకేమీ లేదు. అడుగంటేసిందండి. అడుగంటేప్పుడు ఏమవుతుంది? ఒత్తారిపోద్ది. నూనె ఆ బుట్లో ఏమవుతుంది? అడుగంటేసినప్పుడు ఏమవుతుంది? ఒత్తారిపోద్ది. ఇంకా నువ్వు ఎన్నిసార్లు ఎరిగించిన ఎలగదది. ఎందుకంటే ఈ ప్రేమ ముందు అయిపోయింది, తర్వాత కొట్టుకుంటూ ఒకటే మిగిలింది. అర్థమైందండి? ఆ తర్వాత కోర్టులకి వెళ్తాం, ఆ తర్వాత ఈ డాగులు అంటాం. కానీ ప్రియ దేని బిడ్డలారా గమనించండి. మనం ఇది బిడ్డల గురించి కాదు కాబట్టి ఆ టాపిక్ పక్కన ఎడతాను. ఆ ట్రాఫిక్లో వచ్చిన నెలలో దేవుని చిత్తమైతే ఆ బిడ్డల మీదే, బిడ్డలకి తల్లిదండ్రులకు ఉండే ఆ సంబంధం, ఆ సహవాసం ఎలా ఉండాలో అది అప్పుడు చూసుకుందాం. అయితే ప్రియులారా ఇక్కడ మనం గమనించాలి, పెళ్ళి అయిన తర్వాత నీ ప్రేమ కనుపరచాలి. ఏమండి, పెళ్ళి అయిన తర్వాత ప్రేమించాడు భర్త, ప్రేమించాడు. ప్రేమేయడం అంటే ఏంటి? ఏమండి, అప్పుడప్పుడు ఏదో సంతోషంగా గిఫ్ట్ లాంటిది ఇవ్వటం, ఇలాంటి వాటి ద్వారా కూడా తెలియపరచాలి. నీ ప్రేమ వ్యక్తపరచాలి. నీ ప్రేమ ఏం చేయాలి? వ్యక్తపరుస్తూ ఉండాలి. ప్రేమకు నెరవేర్చడం ఏంటంటే ఏదో విధంగా నీ భార్యను సంతోషపరచాలి. ఆమె నిన్ను సంతోషపడడం కాదు, ఆమె యొక్క కర్తవ్యం, ఆమె ధర్మం. ఎవరి ధర్మం వారు నిర్వర్తించడం దేవుని చిత్తం. కనుక నీవు నీ భార్య విషయంలో కూడా ఏం చేయాలంటే ప్రేమించాలి. చాలాసార్లు అండి స్థానమైన పనులు ఎట్టేసుకుంటాం. ఏవండి, అసలు మాట్లాడటానికే ఖాళీ ఉండదు. అర్థమైందా? ఉరుకులు పరుగులు ఏంటంటే నా బిడ్డల కోసం అండి, నా భార్య బిడ్డల కోసం అండి. ఏవండి, ఆమె ఏదో చెప్పాలనుకోవడం నీతో. అసలు నీకు అసలు ఖాళీ ఉంటే తప్ప ఖాళీ ఏది? నువ్వు అటు పరుగులు ఎడతావు, ఇటు పరుగులు ఎడతావు, ఏదో సంపాదించేసినట్లుగా పెద్ద బిల్డప్ ఇచ్చేస్తాం. చాలా ఏముండదు లాస్ట్ కొత్తలోకి. ఏమండి, కనీసం కొంచెం సమయం కేటాయించాలి భార్య విషయంలో. అంటే నీ పని మానక్కలేదు, నీ జాబ్ మానక్కలేదు, నీ యొక్క వ్యాపారం మానక్కలేదు, నీ ఉద్యోగం మానక్కలేదు. ఏవండి, నువ్వేం మానక్కలేదు. కానీ కొంత సమయం మాత్రం అవకాశం ఉన్నప్పుడు, కనీసం వారంలోనైనా 2-3 గంటలైనా ఏవండి ఆమె దగ్గర కూర్చుని, ఏవండి, ఎందుకంటే ఎన్నో చెప్పాలనుకునే స్త్రీ ఎన్నో విషయాలు కడుపులో దాచుకుంటుంది తన భర్తతో పంచుకోవాలని. ఎవరితో పంచుకుంటాం కుదరదు, నీతోనే పంచుకోవాలనుకుంటుంది. తాయితీగా కూర్చుని, ఏవండి ఏంటి, ఎలా ఉన్నావేంటి, ఏంటి అని చెప్పి కొంచెం కదిపినప్పుడు ఎన్ని విషయాలు చెప్తుందో. ఆమెలో ఉన్నట్టు సమస్యలు చెప్తుంది, ఆమెలో ఉన్న బాధలు చెప్తుంది, ఆమెలో ఉన్నది ఆశలు చెప్తుంది. అయితే పిల్లరా ఏం చేయాలో తెలుసా? నీ భార్య మెచ్చుకోవాలంటే, పురుషులు చెప్తారన్నమాట, మెచ్చుకోవాలంటే ఏం చేయాలి తెలుసా?
ఆవిడ మాట్లాడుతుంటే చెప్పు చాలు కానీ చెప్పు వెళ్ళిపో టైం అయిపోయింది అన్నట్టుగా కాదండి. ఆమె చెప్పినప్పుడు వినటానికి సుమారు ఇంచుమించులో 75% ఎక్కువ కేటాయించాలి. నువ్వు మధ్యలో మాట్లాడవలసినప్పుడు 25% మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆమె నిన్ను ఎంతగా ప్రేమిస్తుంది అంటే అంతగా ప్రేమిస్తుంది, ఎంతగా లోబడుతుంది అంటే అంత లోబడుతుంది. తర్వాత ఆ 25% కూడా ఏం చేయాలి తెలుసా? మధ్యలో అలాగా మన ఫీలింగ్స్ కూడా దానికి అనుగుణంగా ఉండాలి. చెప్తాడు చెప్పు, హలో చెప్పు. ఈ పనికిమాలిన పెంటంతా సెల ద్వారా వచ్చిందండి. ఈ మధ్యన ఎన్నో వార్త ఏంటంటే ఈ సెల కనిపెట్టినోడు సెల్ వాడండి. తెలుసు మీకు ఆ విషయం? వాడడం సెల్ ఎవడైతే కనిపెట్టాడో వాడి దగ్గర చెల్ల ఉండదు, చెల్ల వాడండి. ఆయన సెల్ రాంగ్ అని తెలుసు ఆయనకి. ఇప్పుడు ఆయన ఒక మీటింగ్ పెట్టి ఆయన చెప్తున్నాడు అంటే ఏమన్నాడు తెలుసా? నేను చాలా పెద్ద తప్పు చేశాను సెల్ల కనిపెట్టి. ఎందుకంటే ఈ సమయం అంతా సెల్లే. ఈవిడికి ఏం భర్తతో మాట్లాడటం టైం ఉండదు, ఈయనకి భార్యతో కొంచెంసేపు గడతానికి టైం ఉండదండి. కొంపలు కొర్రెలే అయిపోతున్నాయండి. ఏమండి, సర్వనాశనం అయిపోతున్నాయి కుటుంబాలు. ప్రేమలన్నీ ఏమైపోయినాయి అంటే దోమలైపోయి ఎగిరిపోతున్నాయి, దోమలైపోయి కుట్టేస్తున్నాయి. ఏమండి, కనుక కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ప్రియమైన దేని బిడ్డలారా, అవునండి, ఫీలింగ్స్ కూడా మగవాడు ఆడది చెప్పినప్పుడు నవ్వుతూ చిరునవ్వుతూ అలాగా అయ్యో అంత బాధపడ్డావా, అంత బాధని తెలియదే, మరి చెప్పొద్దు నాకు, నేను వెంటనే వచ్చేద్దాను కదా, ఆఫీస్ సెలవు పెట్టుకుని వచ్చేద్దాను కదా, వచ్చేది ఒక హాస్పిటల్ తీసుకెళ్తాను కదా, అంత నొప్పి వచ్చిందా, ఇప్పుడు తగ్గిందా, అవును అప్పుడు చెప్పొద్దు నాకు అన్నావు అనుకోండి, ఆమె గుండుల్లో ఉంటావు నువ్వు, ఆమె గుండుల్లో నీ గుడి కడుతుందే. అమ్మా గమనించారా? కనుక మనం అలాగా ఆ స్థానం సంపాదించుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడు, ఆమెను ప్రేమించాను. ప్రేమించాలంటే మాట కూడా వినాలి కదా ఏం చెప్తుందో. అది రాంగ్ అయినప్పుడు, అది రాంగ్ అయినా సరే కట్ చేసేయకూడదు. అంతే అయిన తర్వాత మరి ఇలాగైతే ఇలాగ ఇబ్బంది అవుతుందేమో ఒకసారి ఆలోచించు. కాదు అనకూడదు, కానీ ఆమెకు అర్థం అవ్వాలి. ఇలాగైతే ఈ ఇబ్బంది వస్తుందేమో, అది నేను ఆలోచించలేదండి, నాకు సరే ఇప్పుడైతే ఏముందిలే అన్నట్టుగా ఇద్దరూ కూడా ఆ విధమైన సంభాషణ చేసినప్పుడు నేను చక్కగా కుటుంబం కట్టుకుంటావు, నీ కుటుంబము నీ బిడ్డలకు నీ ఒక ఆదర్శ దంపతులుగా ఉంటావు. నిన్ను బట్టి నీ బిడ్డలు ఒక రోజున ఏవండి అనేకులు పొగిడినట్లుగా వారు ఉండటానికి అవకాశం ఉంది. నేను మన బిడ్డలకి మోడల్ మాదిరిగా నేనే సమాజానికి, ఇటు సంఘానికి. ఏమండి, ప్రభు అన్నావు, బైబిల్ పెట్టుకుంటున్నావు, అంతమందిని చూస్తారండి. సరే ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఆమెను ప్రేమించెను, అది గండం. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై, అది తల్లి విషయం ఏమైంది? ఎంతకాలం అయింది తల్లి చనిపోయి? 3 ఏళ్ళు అయింది. తల్లి చనిపోతులోకి 37 సంవత్సరాలు. ఈయనకి ఎన్ని? 37. అంటే 3 సంవత్సరాలు అయ్యింది. 3 సంవత్సరాలు తల్లిని మర్చిపోలేకపోతున్నాడు. తల్లి తప్ప ఇంకేం లేదు, ఎవరు లేరు ఆయనకి. తల్లి తప్ప ఎవరు లేరు. వృద్ధాప్యంలో బిడ్డను కంది. సుమారు 90 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆమె ఈ కొడుకుని కంది. 90 సంవత్సరాల్లో కందామె. 37 సంవత్సరాల వరకు, అంటే ఆమె 127 సంవత్సరాలు చనిపోయింది. కనుక తల్లి తప్పేమీ లేదు. ఒకటి దేవుడు, తండ్రి ఉన్నా కానీ పిల్లలకి ఎక్కువ తాకేది తల్లే. ఏవండి, తల్లే ఎక్కువ ఆ బిడ్డలతో మెలిగేది. కాబట్టి ప్రతి విషయాన్ని తల్లితోనే షేర్ చేసుకుంటున్నాడు. ఏవండి, మన పిల్లలు కూడా మనతో షేర్ చేసుకుంటే అవకాశం మనం ఇవ్వాలి. అయినప్పటికీ ఇది ఆపుతున్నాను. ఇక్కడ మనం చూస్తే తల్లి చనిపోయిందని తట్టుకెళ్ళలేకపోతున్నాడు ఆయన. లోక సంబంధ స్నేహితులు లేరు ఆయనకి. 1 ఇల్లు, 2 ప్రార్థన పొలం. ఏవండి, పొలంలో ధ్యానించుతున్నాడు. ఇప్పుడు చూస్తున్నామా, చదివామా? ఇల్లు,
చదవక్కర్లేదండి, మనం లోగడ తెలుసు కదా మనకి. ఆయన ధ్యానం చేసే అంటే ప్రార్థన, రెండోది ఇల్లు. తల్లిదండ్రులు వాళ్ళు ఏం చెప్తే చేయటం, తల్లిదండ్రులకి ఏ విధంగా ఉండాలి ఆ విధంగా ఉంటూ దేవుడితో గడుపుతున్నాడు. ఆయన దేవుడితో గడుపుతున్నాడు. ఇవ్వండి, నీకు తెలియకుండా నీ బిడ్డలు దేవునితో గడిపేటట్లుగా ఉండాలంటే నీవు ఆ విధంగా మనం పెంచాలి. ఓకే, ఇక్కడ మనం గమనిస్తేనండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, 3 సంవత్సరాలుగా ఉన్నట్టు వేదన ఆయనలో ఉంది, దుఃఖం ఆయనలో ఉంది. పైకి పాపం బాగానే ఉన్నాడు కానీ ఇవ్వండి, ఇలాంటి పరిస్థితులు జరిగినోడు తెలుస్తుందండి. కొంచెం ముందుగానే ఉండవలసినట్టు సమయం కానీ ముందుగా తల్లి చనిపోతే చూసారండి, ఆ పిల్లలు ఉంటారే వాళ్ళని అడిగితే చెప్తారండి. అలాగే ఉండవలసినట్టు కాలం ముందుగా చనిపోతాడే తండ్రి, ఆ బిడ్డలను అడిగి చెప్తారండి. ఆ బాధ ఎంతో, ఆ దుఃఖం అంత ఎవరు తీర్చలేమండి. అదే ఎంత డబ్బు ఇచ్చినా, ఇది బంగారు ఇచ్చినా తీరదండి అది. పిల్లారా, ఆ మనిషి లేనప్పుడు అర్థమవుతుందండి. ఉన్నప్పుడు కంటే అయ్యో ఎంత కోల్పోయినని. కనుక ప్రియ దేవుని, అది చాలా బాధాకరమైన పరిస్థితులండి. అలాంటి దుఃఖంలో ఉన్నాడు. కానీ తండ్రి చూశాడు, వయసు వచ్చింది, పెళ్లి చేద్దాం. తండ్రి కూడా ఎన్నో రకాలుగా ఆదరించి ఉంటాడు, ఎన్ని చెప్పు ఉంటాడు, దేవుడి గురించి విషయాలు చెప్పు ఉంటాడు, అన్నీ కూడా విని ఉన్నాడు. కానీ సరిపోలేదు ఆదరణ. ఆడు అనుకున్నాడు, వివాహం చేద్దాం. భార్య వచ్చిన తర్వాత కొంత ఉపశమనం పొందుతాడు వీడు, వివాహం అవసరం కదా అని సమయం వచ్చినప్పుడు, ఆ వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇతడు ప్రార్థన చేసి ప్రభు చిత్త ప్రకారం ప్రయత్నం చేశాడు. వెంటనే దేవుడే ఆ మార్గంలో ఉండి వెంటనే ఈయనకి సరిపడినటి బిడ్డను తీసుకొచ్చారు. ఆమెను చేర్చుకున్నాడు. అయితే ఆమెతో ఎప్పుడైతే ముడిపడిందో, ఆమెతో కలిసి జీవితం ప్రారంభించాడో అప్పుడు ఈ జీవితం ఏమైందండి? దుఃఖ నివారణ. ఇంకా ముందు చదువుది, తల్లి విషయమైన అది నాకు కావాల్సింది. తల్లి విషయమే దుఃఖం. ఏమండి, పురుషుడికి ఎన్నో రకాల పోరాటాలు ఉంటాయి. ఉద్యోగాల రీత్యా అయితే, లేక వ్యాపార రీత్యా అయితే, ఇంకా బయటికి వెళ్ళి ఎన్నో రకాలుగా అంటే కుటుంబాన్ని పోషించాలి. భర్త ఎప్పుడు భార్యను పోషించాలి, బిడ్డలను పోషించాలి, పోషకుడుగా ఉండాలి, సోమరివాడుగా ఉండకూడదు. ప్రభునందు పిల్లలు ఏమున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే సోమరి కాకూడదు. ఏవండి, కాబట్టి భర్త పోషించువాడుగాను, సంరక్షించువాడుగాను, భద్రత ఇచ్చేవాడుగా ఉండాలండి. నా భర్త ఉన్నాడు అన్నట్టు యొక్క ధైర్యం కలగజేయాలి భార్యకి భర్తగా నీవు. కాబట్టి పిల్లరా, ఇక్కడ 3 సంవత్సరాలుగా ఈ దుఃఖనే వానన ఆమె రాగానే పోయిందండి పిల్లరా. అంటే ఈమె ప్రేమ దుఃఖం లేకుండా ఆ బాధను మరిపించేసింది, ఆ బాధ మరిపించేసింది, ఆ గాయం మరిపించేసింది, ఆ గాయం మాడిపోయినట్టుగా ఈమె ప్రవర్తించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాయం లేకుండా గాయాలు చేస్తున్నామా? ఉన్న గాయాలను పెద్ద చేస్తున్నామా? ఏవండి, లెక్క గాయాలు బాగుపడినట్లుగా ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియ, నీ భర్తకు నీవు ఉపసహనం కలిగినట్లుగా. ఎందుకనంటే ఆయనకు నీవు సాటి అయినటి మరి దానిగా పెట్టాడు దేవుడు. ఎక్కడిని తీశాడు? పక్కడెములను తీశాడండి. ఎందుకు తెలుసా? శాస్త్రాలు చెప్తారు కదా, ఎందుకు తెలుసా అండి అంటే, అందుకునే భార్య భర్త కంటే ముందు ఉండకూడదు. చాలామంది భర్తలు మాట్లాడినవారు, నాకు చెప్పండి, ఆయనతో నాది చెప్తే ఆయనతో చెప్పినట్టే. అక్కడ ఏమైందంటే ఆ ఇలువలు తగ్గిపోతాయండి. ఒక భార్య భర్తలు ఆఫీస్కి వెళ్తున్నాడట. ఆ రోజు పెళ్లి రోజు, దైవజనులు చెప్పారు కదా ఒకసారి,
చెప్పారు. ఈ నెలలో పెళ్లి రోజులు ఎంతమంది అమ్మా? ఈ నెలలో పెళ్ళిళ్ళైనవి జనవరి 1 తారీఖు నుంచి జనవరి 31 తారీఖు వరకు పెళ్ళిళ్ళు ఎవరికైనా చెప్పండి అమ్మా. పెళ్లి రోజులు ఎవరై? ఒక్కరు కూడా లేరా? జనవరి నెలలో పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు లేరా? ఎవరమ్మే? కుసుమా. అయ్యా మీ ఆయన కూడా ఉంటే బాగుండమ్మా. ఇంకెవరు? జనవరి నెలలో చాలామందికి ఏ నెలలో పెళ్ళి అయిందో తెలియదు పాపం. వాళ్ళు చాలా మంచివాళ్ళు చెప్పాలంటే. ఎందుకనంటే ఏమండి ఇంకే ఏ బహుమతులు ఒక్కలేదు, ఏం ఒక్కలేదు. అది అలాంటి వాళ్ళు అనమాట. నేను చాలాసార్లు పెళ్ళిన రోజు ఇప్పుడు మర్చిపోతాను. ఓసారి ఈ కుమార్ ఫోన్ చేసి నాకు చెప్తూ ఉంటుంది, అబ్రాహ్మగారు అమ్మాయి ఫోన్ చేస్తుంది నాకు, పాస్టర్ గారు ఇలా మీ పెళ్లి రోజు అండి అంటుంది. ఏ అమ్మ అంతకట్ట చెప్పాడు? నా పెళ్లి రోజు కూడా అదే కదండి అంటే ఆవిడ పెళ్లి రోజు జ్ఞాపకం కాబట్టి ఆ పెళ్లి రోజే నా పెళ్లి రోజు, సంవత్సరం తేడా కానీ. కాబట్టి ఆమె ఎలా సోర్లు జ్ఞాపకం చేస్తే ఓహో అని ఇంటికి చెప్పుకోండి. అలాగండి ఇవి నాకంటే అయ్యం ఆవిడకంటే మోలోకం నేను. సరిగ్గా సమకూర్చాడు దేవుడు, అంతే సమకూర్తాడు మనల్ని. ఎవరి ఎవరికి బొంత అంటారు చూసారా? కాబట్టి అలాగా. కానీ ఇప్పుడు ఈ మంది దేని బిడ్డారా ఇక్కడ ఏం చెప్పబోయాను? అది ఈ రోజున ఎవరిది పెళ్లి రోజు అని అడుగుతున్నాను. ఎవరిది ఈ నెలలో లేదా? ఇంకెవరు లేరా ఈ నెలలో పెళ్లి రోజులు జరిపించుకునేవారు? ఎవరైనా ఉన్నారా? పెళ్లి రోజు జరిపించుకోకలేదు. పెళ్లి రోజు జనవరి నెలలో పెళ్ళి అయ్యిందని చాలామందికి మా పెళ్ళి ఏ నెలలో అయ్యిందో మాకు తెలదండి, సంవత్సరం తెలదు, నెల తెలదు, రోజు తెలదు అన్న వాళ్ళు ఒకసారి చెయ్యెత్తండి అమ్మా. బాగా ఎత్తండి. అంటే మీ మట్టుకి ఇంకా చాలామందికి తెలియదు. ఎవడు చేతులు ఎత్తలేదు. చేతులు ఎత్తండి అమ్మ. మిమ్మల్ని ఏమన్నాం? ఏ నెలలో జరిగిందో మాకు తెలదాం అన్నవాళ్ళు చేయెత్తండి. ఈ చెయ్యి ఎత్తినోడు అందరూ కూడా నేను చెప్పినట్టు పైకి రాయండి. ఈ నెలలోనే మీ పెళ్లి రోజుని జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ నుంచి. అంటే ఈ రోజున ఈ నెలలో పెళ్ళి అయిన వాళ్ళు అందరికీ కూడా కేక్ కట్ చేయాలని నిర్ణయించాం. ప్రతి నెల కూడా వచ్చే నెలలో కూడా జ్ఞాపకం పెట్టుకోండి. మీ పెళ్లి రోజులు ఏదైనా వచ్చే నెలలో ఎవరిదన్నా ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా కేక్ కట్ చేస్తాం. ప్రతి నెల కూడా పెళ్లి రోజున కేక్ కట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ప్రతి నెల ఆ నెలలో పెళ్ళి ఏ తారీఖు అయినా పర్లేదు, ఆ నెల అంతట్లో మంచిది, దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ కొంచెం నేను చెప్పాల్సింది చాలా ఉంది కానీ టైం యూత్ అయిపోయింది. కాదు, నేను ముగింపులోకి వచ్చేస్తానండి. ఇక ఎందుకంటే ఇది కూడా నేను కవర్ చేసుకోవాలి, అయితే ఉన్న కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా భర్త ఎప్పుడు ఉపశమనం పొందినట్లుగా ఏమి, అలాగనే భర్త కూడానండి భార్య చాలాసార్లు ఏమండి మరి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ భర్త కంటే భార్య అంటే పురుషుని కంటే స్త్రీకి ఎక్కువ ఉంటాయి. ఎక్కువ సార్లు లెక్క చేయదు. ఆ పనిని, ఆ పిల్లలో ఈ చక్క పెడతాను బట్టి చాలాసార్లు ఆయనతో చెప్తే ఇంతలో మళ్ళీ ఆయన బాధపడతాడు అన్నట్టుగా తమలో తాము చాలా ఓర్చుకోగలిగినంత ఒక్క వరకు బయట తేలదండి. అయినా కానీ భర్తగా ఒక కవలికి చూసినప్పుడు రోజు వలే ఏంటి లేదు ఇలా ఉంది అమ్మా, ఏంటి ఏదైనా నీరసమా, ఏంటి ఇలా ఉన్నావేంటి, నాకు చెప్పు, నేను ఉన్నాను కదా అని చెప్పకపోయినా సరే చెప్పించుకోవాలి. అంతేకాదు అది గమనించి ఏం చేయాలో తెలుసా? భర్తగా ఏం చేయాలో తెలుసా అండి? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుదామా? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుదామా? ఇక్కడ ఏం చేస్తుంది? ఆమె ఏడుస్తుంది. ఏంటంటే మామూలు బాధ కాదు, చాలా ఏడుస్తుంది. ఎక్కడికి వెళ్ళినంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఏడుస్తుంది. ఇలాగా ఏమండి ఆ వేడుపు చూసినట్టు యొక్క భర్త తట్టుకోలేకపోయాడు, గిజగిజలు ఆడిపోతున్నాడు. ప్రేమించినట్టు వాడికి అలాగ ఉంటుందండి. ఆమెకు సీమ కుడితే ఈయనకి తేలు కుట్టినట్టు ఉండాలి. అది ప్రేమ అంటే. ఆమెకు సీమ కుట్టితే నీకు తేలు కుట్టినట్టు అంత బాధ నువ్వు పడాలి. అది భర్త యొక్క ప్రేమ. ఆ విధంగా భర్త ఉండాలి పిల్లారా. కాబట్టి అన్న ఏడుస్తుందండి, ఏం చెప్పట్లేదు,
కనుక ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని భర్త పక్కన కూర్చొని అలా నుమురుతో, ఎందుకు ఏడుస్తున్నావు, ఈ బాధ ఏంటి? ఎప్పుడైనా అలాగా ఏవండి అంటే చేసి ఉండరని అంటే చాలామంది చేస్తుంటారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఉండి పెడతాం, నీ అవసరాన్ని తీరుస్తాం, నీ అవసరానికి వాడుకుంటాం కాదు ప్రియులారా. కానీ ఆమె యొక్క పరిస్థితి గమనించి ఆమెను ఆదరించాలి. ఆమెను ఆదరించాలండి. ఆమె ద్వారా నీవు ఆనందించబడతావు, ఓకే. కానీ నీ మూలముగా ఆమె ఆదరణ పొందాలి. ఆమెతో కొంచెం గడిపి ఆమెలో ఎందుకు ఏంటి అప్పుడు చెప్పిన తర్వాత అంటే దానికి పరిష్కారం, దానికి వెంటనే నువ్వేం చేయాలో అది చేయాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేక వెళ్ళి ఏదైనా ఆరోగ్య తీసిన తీసుకురావాలి. లేదా ఏదైనా ప్రాబ్లమా, ఎందుకు అలా పడుతుంది, నేను ఉన్నాం కదా, సరే నువ్వేం బాధపడకు, వాళ్ళు ఎలాగ అన్నారా నిన్ను అంటే అనుకోలేలే, పోనీలే మనం ప్రభు బిడ్డలం కదా, ప్రార్థన చేద్దాం దేవుడు క్షమించమని. వాళ్ళే మారుతారు, పోనీలే వదిలే. నీ తోటగాడు ఇలాగందా, నీ ఆడపడుచు ఇలాగందా, నీ అత్తగారు ఇలాగందా. ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘటం కాబట్టి పురుషుడైన నీవు జ్ఞానంతో కాపురం చేయి. జ్ఞానం చొప్పున, ఓకే బాగా చెప్పారు, జ్ఞానం చొప్పున, జ్ఞానం ఉండాలి నీకు, జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. జ్ఞానం లేకపోతే అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. అజ్ఞానంగా కుటుంబాన్ని శత్రువత చేసుకుంటూ ఉంటాం, గలిబిలి పెట్టుకుంటాం, గొడవలు పెట్టుకుంటాం. ఈ రోజున ఎన్నో కుటుంబాలు గొడవలు, మనశ్శాంతి లేదు. ఇంత పాషామ్మ గారు అన్నారు కదా, నిజమే. ఇప్పుడు మంచాలన్నీ అందరికీ ఏ సైజు మంచాలు ఇప్పుడు? 6 ఎంత? ఇప్పుడున్న మంచాలన్నీ 6 36, 3 ఎటు చూస్తుంది, 3 ఎటు చూస్తుంది. 3 అంటే ఇలా ఉంటుంది కదా, ఇటు ముఖం పెడుతుంది, 6 ఇటు ముఖం పెడితే అది 6 అంటం మీద ఎడముఖము అంటే మరి అంతే. మరి దాని లెక్క అంతే కదా. ఇందాక ఆవిడ చెప్తుంటుంటే నాకు ఈ లెక్క ఎత్తున్నాడు దేవుడు. ఇదిగో 36, 6 36, 6 4 అంటే 6 4 అంటే 6 4 24 అంటే ఏంటి? 2 4 అంటే నీకంటే డబల్ ప్రేమ నాది, నీకంటే డబల్ ప్రేమ నాది, డబల్ అనమాట. అక్కడ ఏం కనపడుతుంది? ఒక సంఖ్య కంటే ఒక సంఖ్య ఏముంది? డబల్. 2 4లో 2 4 6. కానీ పూర్వదినాల్లో 3 6. మరి అది ఎప్పుడు తెలుసా? ఒకళ్ళు టిక్కెట్ కట్టేశాక పిల్లల అదే వేస్తారు మనకి. ఒంటరిగా ఉన్న వాళ్ళకి వేసి మంచం అది. సరే దాని గొడవద్దు ఇప్పుడు. కాబట్టి 3 6 అమ్మా, 3 6 కాదు, 3 6 18 అమ్మా. 3 6లో ఎందాక లెక్క ఎత్తనాం కదా, ఆ లెక్క చెప్తున్నాను. 3 6 ఎంత? 18. ఇది 1, ఇది 8. నవాబు కుటుంబం ఎంతమంది? రక్షించబడి గుర్తు. ఇవి 1 దేవుడు నేను. ఎంత గొప్ప అద్భుతం అండి. కాబట్టి ఈ 3 6 ఉన్నాయే. అందుకుని ఏమవుతుందంటే ఆ దుప్పటి ఆలదే, వీళ్ళ దుప్పటి ఆలదే. మరి ఆ 3 6 ఉన్నప్పుడు ఎన్ని దుప్పట్లు? అందులోనే ఉంటుంది మజా. అప్పుడు దాకా ఏమనుకున్నా కానీ ఆ దుప్పటి ఏం చేద్దంటే చెప్పక్కలేదు. కవర్ చేద్దంటే ఆ గొడవన్నీ పోతే పక్కనట్టు అవుతాయి అంతే. ఏం లేదులే, ఏది అనేసాలే, ఇంకంతే. కాలు గడపలు కలిసిపోద్ది ఆ కోపాలు, ఆ దేపాలు. అందుకుని వాళ్ళు అన్ని సంవత్సరాలు శుభ్రంగా కాపురాలు చేశారు వాళ్ళు సంతోషంగాను. అప్పుడు ఈ డాక్టర్లోనియా ఎవడు కోర్టుకు వెళ్ళారా? ఏదో ఉన్నాయా? ఎక్కడ వెళ్ళారండి? మరి ఈరోజు అంటే అలా పెళ్ళి అవుతుంది గిడవులు. ఎంత దారుణం అంటే, ఎందుకంటే ఎవరిదప్పుడు ఆడే. ఒక పాస్టర్ గారు అంటున్నాడు, 6 మనసులు ముక్కలు చేసి 4 6 కన్నా చేసుకోండి అని అన్నాడు. నేను 3 6 అయితే బాగుంటుంది అన్నాను. నేను గొడవ ఉండదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది అంటే మార్కు సువార్త 10వ అధ్యాయంలోను, ఆది కాండంలోను, మత్తయి సువార్తలో కూడా
ఏమంటుంది? అత్తుకుని ఉందురు. ఎలా ఉండాలి? వయసుతో నిమిత్తం లేదండి, ప్రేమకు సూచన. అంటే మరో ఒకరిని అపార్థం చేసుకోవద్దు. భార్య భర్తలు అత్తుకుని ఉండాలి. ఆ ప్రేమ వేరుగా ఉంటుంది పిల్లారా, ఆదరణ వేరుగా ఉంటుంది. దావీదు ముసడైపోయాడు దావీదు. భార్యలందరూ కూడా ఇది నీకు వస్తుంది, నాకు వస్తుంది, నా కొడుకేమో రాజు అవుతాడు ఇలాగ అనుకుంటున్నారు తప్ప చూసేవాళ్ళు లేడు ఎవరు. సో అందరూ ఎవరు పట్టించుకోవట్లేదు. రాజుగారు కట్టించిన భవంతులు ఉంటున్నారు, రాజుగారు ఇచ్చినండి ఎవరు మంచి భోజనాలు తింటున్నారు, రాజుగారు ఇచ్చినండి అన్నీ అనుభవిస్తున్నారండి. దగ్గరుండి కాపాడుకోవడం లేడు. ఇది గమనించారు పనివాళ్ళు అందరూ కూడా. ఈయనకు ఒక కన్యక కావాలి. తిరిగి మొత్తం మీద ఒక ఎంతోమందిని అడిగి ఉండొచ్చు, ఎంతో చేసి ఉండొచ్చు. ఏవండి ఇంత ఆయన ముసలోడు, సంవత్సరం చేయడం కాదు, భారీగా ఉండాలి. ఎందుకు? ఆమెకు ఎట్ట కలిగించాలి, ఆయన అత్తుకుని పడుకోవాలి. ముసలోడుతాడా? కాదు. ప్రభునందు పిల్లారా, ఒక కన్యకు దొరికింది. ఏం పేరు? అభిషేకం. బైబిల్లో చోటు సంపాదించుకుందని. ఎప్పుడు ఆమెను కలవలేదంట, కానీ ఆమె అత్తుకుని ఉండి ఆ దావీదికి ఆ జీవితకాలం అంతా ఈ ఆస్తులు గొడవలు ఎన్నో ఉన్నాయి. ఆ ఎన్నాళ్ళు పడ్డానండి, ఏది పట్టించుకోలేదండి. తన భర్తకు వెట్ట కలిగించినట్లుగా, ఆదరణ కలిగినట్లుగా ఆమె జీవితం త్యాగం చేసిందండి. ఆమె జీవితం అంతా త్యాగం చేసిందండి. గనుక పిల్లరా, ఇంకో మాట చెప్తాను. ఏంటంటే ఆడవాళ్ళు చాలాసార్లు మనం తక్కువ సైజు చూస్తాం. సమాజం కూడా అలా వస్తుందండి. అర్థమైంది? అసలు యేసుప్రభు లేకపోతే ఆడవాళ్ళకి అది విలువే లేదండి. అసలు ఆడవాళ్ళకి ఒక విలువ వచ్చిందంటే యేసుప్రభే దానికి కారణం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దానికి మరొకసారి చెప్తాను ఆ కారణాల గురించి. అయితే ఇక్కడ మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ ఆగాం మనం? వాక్యంలో ఎక్కడ ఆగాం? అత్తుకునుట. రైట్. ఈ విధంగానండి వాక్యం చెప్తుంది, వారు తల్లిదండ్రులను విడిచి వారు ఏక శరీరమై ఉంటారు. వారు అత్తుకుని ఉంటారు. ఎవరండి? ఇందాక అయ్యగారు చెప్పినట్లుగా వారిని ఎవ్వరూ ఏరు చేయకూడదు అంటాడు మార్కు సువార్తలో. ఎవ్వరూ కూడా ఏం చేయకూడదు? వేరు చేయకూడదు అని రాయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే భర్త ద్వారా భార్య ఆదరణ అక్కడ ఆగిపోయాం మనం. ఎందుకు ఏడ్చుస్తున్నావు? అడిగావా? అడిగి ఉంటావు, మంచిది. అడగటమే కాదు, అవసరం ఏంటో చూసి దానికి తగిన నీవేం చేయాలంటే పని చేయి. అవునండి, చాలాసార్లు సమస్యలు వస్తాయి. స్త్రీలకి ఎక్కువ వస్తాయండి సమస్యలు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే బలహీనమైన ఘటం. ఎవరు ఏదన్నా అది పట్టేసి ఉంటుంది మనసులో. కుంగిపోతారు వీళ్ళు. బేగా సంతోషపడిపోతారు, బేగా కుంగిపోతారు. అది గమనించి జ్ఞానం చొప్పున కాపురం చేయమంటున్నాడు. అందుకని అది గమనించాలి, ఆదరిస్తూ ఉండాలి, బలపరుస్తూ ఉండాలి. నీలో సగభాగం ఆమె ఎవరో, ఆమె వేరు కాదు. ఎవడైనా తన శరీరాన్ని ఏం చేస్తాడు? సంరక్షించుకుంటాడు కదా, పోషించుకుంటాడు కదా, దాన్ని ఎంతో కాపాడుకుంటాడు కదా. అదే నీ భార్యను కూడా నువ్వు సంరక్షించాలి, నువ్వు కాపాడాలి. ఆమె ప్రతి ఒక్క విషయాన్ని కూడా బాధ్యత తీసుకుని అది సాల్వ్ చేయాలి. నీవు తప్ప ఇంకెవరు లేదు. చాలామంది ఏంటంటే మీ అమ్మగారికి వెళ్తావా, మీ అమ్మగారికి చూపించరా. అది ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఎవరో కానీ లేరు. ఎక్కడో ఉంటారండి, మూర్ఖత్వం తప్ప. ఆ విధంగానే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు నేటి కాలంలో. ప్రభునందు పిల్లారా, గమనించండి. ఇక్కడ గమనిస్తే ఎందుకు ఏడ్చుస్తున్నావు? తర్వాత చదవండి. అక్కడ భోజనం మానేసింది. నువ్వు ఎందుకు భోజనం చేసావు? మేమందరం భోజనం చేసావు, నువ్వు ఎందుకు తినమంటున్నావు? ఎందుకు తినవు? తింటే తిను, మానితే మాని. ఎవడ కడుపులో మాడితే ఆడ తింటాడు అంటాము చాలాసార్లు కదా.
కడుపు నిండోడి మాటలు ఇయ్యి, మూర్ఖంగా ఉండేవారి మాటలు ఇయ్యి. ఎందుకు తినటం మానేసాం? ఎందుకు తినలేదు? ప్రభునందు ప్రియులారా, కారణం అడగాలి. చెప్తుంది నువ్వు ప్రేమతో గనక పక్కన కూర్చొని తల నుమ్మురుతో, ప్రభునందు ప్రియులారా, ఏంటమ్మా ఏంటి అలాగున్నావు? ఎందుకు ఏడుస్తావు? ఎందుకు భోజనం మానేసావు? ఎందుకు? ఆకలిగా లేదు. ఆకలి ఒకటి కాదు, ఆకలి లేకటం కారణం ఒకటి ఉంది. ఆకలి లేపడం కారణం ఇంకోటి ఉంది. ఎందుకు అలాగుందా? ఒకవేళ నేను ఏదైనా నిన్ను బాధ పెట్టానా? ఒకవేళ నా మాట ఏదైనా నిన్ను గాయం చేసిందా? అవునండి, అన్ని కోణాల్లో నుంచి ఆలోచన చేయాలి. తర్వాత మనోవిచారం. చాలామందిలో ఇదే పెద్దగా కనిపిస్తూ ఉంటుందండి, కానీ నువ్వు పట్టించుకోవాలి. మనోవిచారం నీకు ఎందుకు వచ్చింది? 10 మంది కుమారుల కంటే విశేషం ఏదైనా ఉందని అడుగుతారు. పెళ్ళయింది అడుగుతారు కదా, ఈయన ఎవరో విశేషమైన వాడు ఈయన. 10 మంది కొడుకుల కంటే నేను విశేషమైన. అంటే ఆమె ఏడుపుకి కారణం, ఆమె మనోదుఖానికి కారణం ఇది అర్థమైంది. ఆవిడ చెప్పిందా? చెప్పలేదు. కానీ ఏం చేశాడు? అర్థం చేసుకున్నాడు. ఆమెతో కొంతసేపు మాట్లాడి పక్కన కూర్చుని ఉండటం మీద, ఓహో ఈమెకి మనోయిస్తారు, ఇది కారణం. మాట తీసుకుడికి ఆమె ఏమో ఊరుకోమంటే ఊరుకోదు, ఈమె ఎత్తుపడినట్టుగా మాట్లాడుద్ది. పాపం బిడ్డలు లేరనే కనుక అని చెప్పేసి, ఎందుకు మన పిల్లలు పడతారా అని అంటలేదు. అక్కడ 10 మంది కొడుకులు కంటే నేను విశేషమైన వాడిని. నీకు 10 మంది కొడుకులున్నా వాళ్ళు చూసిన దానికంటే బాగా చూస్తాను నేను. అందుకునే ఆమెకు పినన్న పిల్లలకు ఎంతైతే ఇస్తున్నాడో రెట్టింపిస్తున్నాడు ఈమెకి, ఒక్కదానైనా కానీ. అంటే అందులో ఏం చూపించాడు? ప్రేమ చూపించట్లేదండి. అలాగా ఏం చేయాలంటే ప్రేమను చూపించాలి. అలాగా ఎవడు పురుషుడిగా నీ ప్రేమను ఆమెకు కనుపరుస్తూ ఉండాలి. ఇలాగా అంతేకాకుండా ప్రియ దేవుని స్త్రీగా నీవేం చేయాలంటే లోబడి ఉండాలి. చాలాసార్లు అండి స్త్రీలు చేసిన పెద్ద పొరపాటు ఏంటి అంటే ఏమండి, ఇంటికి రాగానే అంటే కొంచెం ఆలస్యమైందని ఏదో అనుమానం, ఇది పెనుభూతంలా తయారవి. ఒకసారి ఏం జరిగిందో తెలుసా అండి? వాస్తవంగా ఇప్పుడు వాస్తవంగా ఒక సేవకురాలు చెప్పిన మాట అన్నమాట ఇది. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు జైల్లో ఉన్నట్టు వాళ్ళకి ఏదో కొంచెం పళ్ళు ఏదో పంచడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నట్టు ఈ 3 పిల్లలు కనిపిస్తున్నారు. ఈ 3 పిల్లలు కూడా చూస్తే చిన్న పిల్లలు. ఈ 3 పిల్లలు ఇదేంటిదని ఈ పిల్లల గురించి అడిగి, ఈ పిల్లలు ఏంటి ఇక్కడ ఉన్నారేంటి, వీళ్ళు ఏమి నేరం చేస్తారు? నేరం చేసిన వాళ్ళు కనపడతలేదు. ఇంత ఉన్నారు. ఎవడు 4 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు అన్నట్టుగా ఉన్నారండి. అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఎందుకు వచ్చారు వీళ్ళు ఏం నేరం చేశారంటే, వీళ్ళు ఏ నేరం చేయలేదు. మరి ఇక్కడ ఎందుకు ఉన్నారు అంటే, వాళ్ళ నాన్నగారు ఆ రోజు కొంచెం ఆలస్యంగా వచ్చాడంట. కారణం ఏంటో తెలియదు. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావో చెప్పు అందంట. అంతే, లాస్ట్ పెట్టి కొట్టాడండి. నెవ్వర్ గంత మీద కింద పడి చచ్చిపోయిందండి. చచ్చిపోవాలని కొట్టలేదు ఆయన చాలా మంచోడు. ఎందుకో బయటికి నుంచి భర్త లేక పురుషుడు వచ్చాడు అంటే కొన్నిసార్లు ఎవడు ఇసుపుతాలతో వస్తాడు, కొన్ని సికాగ్గా వస్తాడు, కొన్నిసార్లు అనేక రకాల గలిబిలతో వస్తూ ఉంటాడు. కాబట్టి ఇంటికి రాగానే ఏమండి మంచినీళ్ళు తాగుతారా, టీ పెట్టమంటారా, లేక పాలు పెట్టమంటారా అని ముందు ఆయనకు కావాల్సిన అన్నీ చూసేసి భోజనం అయిపోయాక తాతీగా ప్రార్థన చేసుకుంటూ లేకపోతే మంచం మీదకి వెళ్ళే సమయంలో ఆయన చెప్తాడు, అడగొద్దు. అప్పుడు కూడా కారణం చెప్తాడు. వచ్చేస్తుంటే పలానా వాళ్ళు ఇలాగా ఒకసారి రా చూడాలి, ఇక్కడ పలానా గేదె కొనుక్కుంటానన్నాడు, చూస్తానికి వెళ్ళాను, అది కాక ఇంకోటి చూపించాడు, ఈ రకంగా లేట్ అయిపోయింది నాకు అనేది విషయం చెప్తాడు. ఏదైతే అది చెప్పకపోయినప్పటికీ కూడా
నువ్వు ప్రేమించి అంతే ఆయన్ని, నువ్వు ప్రేమించు. ప్రేమ దోషం కప్పేస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? దోషం కప్పేస్తుందండి. అలా కొడతంతో, చచ్చిపోవడంతో ఈయన తీసుకెళ్ళి జైల్లో వేశారు. జైల్లో ఉన్నాడు ఆయన. 10 సంవత్సరాలు వేశారంట జైలు. 10 సంవత్సరాలు శిక్ష వేసేసారు. అక్కడే ఉన్నాడు అండి ఆయన కూడా. కాబట్టి ఈ ముగ్గురు పిల్లల్ని కూడా మరి ఎవరు చూసుకుంటారు ఇక? అంచేత ఆయన కోరాడట, ఆ బిడ్డను కూడా ఇక్కడ ఉంచుకుంటే నేను చూసుకుంటానండి అని. అంటే ఆయన కష్టపడి అందుట్లో కొంచెం ఇస్తారండి జీతం. ఆ జీతంతో ఈయన ఆ లోన్ చదివిస్తున్నాడు అనమాట అండి. లోన్ స్కూళ్ళు ఉంటాయంట, ఆ స్కూల్లో ఆ బిడ్డలు చదివించుకుంటున్నాడండి ఆయన. ఆయన ఎంత ఏడుస్తాడంటే నేను అలాగనుకోలేదు. కొంత ఆ నిమిషం ఆ కోపం కంట్రోల్ చేసుకోవడం సరిపోతుంది. చాలామంది పిల్లరా కోపం అంతా భార్య మీదే చూపిస్తారు. చాలాసార్లు ప్రతాపం అంతా భార్య మీదే చూపిస్తారు. ఒకవేళ ఇక్కడ భార్యదే తప్పు అంటలేదు, ఇద్దరితో తప్పే. భార్యదే తప్పు ఉంది అక్కడ. అర్థమైందండి? ఏ సమయంలో అడగాలి, ఎప్పుడు అడగాలి, ఇటువంటి రీతిగా మనం గమనించాలి. ఈ రీతిగా మనము వెళ్ళినప్పుడు మన కుటుంబం చక్కగా కట్టబడుతుంది. నువ్వు లోబడంతే ప్రతి విషయంలో. నువ్వు ప్రేమించు. నువ్వు ప్రేమలో నిష్కపటం లేకుండా, నిష్కపటమైన ప్రేమ, నిర్దోషమైన ప్రేమ, ఏమండి కల్మషం లేని ప్రేమ నువ్వు ప్రేమించాలి. అలాగే భార్యగా ఏమైనా సరే నువ్వు విధేయత చూపించు. ఆల్చి వచ్చినా సరే ఏదో కారణం లేకుండా ఉండదు. అది మనసులో పెట్టుకోకు, అది పెదుమూతం అయిపోద్ది. ఒకవేళ కొన్నిసార్లు పురుషులుగా ఎక్కువగా బలహీనపడే ప్రమాదం ఉంది. దాన్ని నీ ప్రేమతోనే అక్కడ నుండి నువ్వు తప్పించగలదు. నీ ప్రేమే దానికి కారణం. అందరే ఏమండి నీ లోబడతమే దానికి కారణం. నీ లోబడతమే. అలాగే స్త్రీల విషయంలో కూడా నువ్వు ప్రేమించడమే అదే గొప్ప సంగతి పిల్లారా. కాబట్టి నేను దేవుని యొక్క వాక్యం బట్టి స్త్రీ గురించి చెప్తాను. నేను ఏంటంటే ధర్మప్రకాష్ ఫాలో అయ్యేది. ధర్మప్రకాష్ విన్నారు కదా ఎప్పుడన్నా? శర్మ. ఓకే. ఆయన పుస్తకాలు కూడా 15 తెచ్చాను నేను చెట్టుకున్నది కూడా మళ్ళీ ఇవ్వండి 10 మంది ఇచ్చాను. అవి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని కొనాలని చాలా కొన్ని చూస్తున్నాను. చూడండి, ఆయన సాక్ష్యం ఉంటుంది అనమాట. ఈ మాత్రం పుస్తకం ఉంటుంది. 100 రూపాయలు ఎంతో ఉండొచ్చేమో. ఆ రోజుల్లో 25 రూపాయలు ఎంతో కొన్నాం. ఇప్పుడు ఉందా? కానీ ఆ పుస్తకం కొనుక్కోండి. ఎందుకంటే చాలాసార్లు చెప్పింది మీకు. తూకి ఒక మాటలు చెప్పాలంటే ఆయన ఏవండి ఓ ఎంపీ, రాజీవ్ గాంధీ వయస్కుడు ఆయన. ఇందిరాగాంధీ కాలంలో ఒక ఎంపీ, రాజకీయంగా గొప్ప పలుకుబడి, గొప్ప ధనికుడు. ఒకప్పుడు ఆయన సినీ రంగంలో కూడా ఉన్నాడు. ఆయన మంచి అందగాడు, మంచి తెలివైనవాడు. ఆయనకి కాబట్టి కళ్ళలో చాలాసార్లు కళ్ళు వచ్చినప్పుడు ఒక అమ్మాయి కనపడుతూ ఉండేదంట. 2 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి కళ్ళకు వచ్చేదంట. ఆ అమ్మాయి ఎవరో తెలియదు. ఓ రోజు నేను ఎక్కడో తగిలింది ఆ అమ్మాయి. చూత్తులోకి హాస్పిటల్కి ఎక్కడ వెళ్తే వాళ్ళ అమ్మగారేమో నర్సుగా పనిచేస్తుందంట. వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు. లేక ఈయనకి నీరసం చేసి హాస్పిటల్కి వెళ్తాం ఏదో జరిగింది సంథింగ్. కాబట్టి ఆ అమ్మాయిని చూశాడు. వాళ్ళ అమ్మ నర్సు కాబట్టి వాళ్ళ అమ్మను కొలతగా ఎందుకు వచ్చింది. ఈయన చూశాడు, ఈ అమ్మాయి ఇదిగో నాకు దేవుడు నాకు కళ్ళ వస్తుంది. దేవుడు కానీ తెలియదు, అన్యుడు, విగ్రహార్థికుడు, పచ్చి విగ్రహార్థికుడు. కాబట్టి దేవుడు చూపించాడు ఈ అమ్మాయి. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను అంటే, నువ్వెవరో నాయన పడతావు, నన్ను పెంచుకుంటావు ఏంటి, నేను క్రిస్టియన్ నేను అని చెప్పేసి ఈమె అంది, తల్లి అంది, అలాగన్నారు. కాబట్టి ఇంకొకసారి కూడా అదే రకంగా ఎంటబడ్డాడు. అలా 2 సార్లు 3 సార్లు జరిగిన తర్వాత మరి నీతో దేవుడు నీకు నాకు చూపించాలి కదా అని అంటే, అప్పుడు ఈమె ప్రార్థన చేస్తే ప్రభు చిత్తమని బయలుపరిచాడంట. ఆయన్ని వివాహం చేసుకుంటూ నా చిత్తం అన్నట్లుగా మొత్తం మీద వాళ్ళ తండ్రితో తల్లితో చెప్తే, అమ్మ బాబు ఇంకేమనుందా, వాళ్ళు పచ్చి విగ్రహాలు నిన్ను నరకం చూపిస్తారు. వాళ్ళు బ్రాహ్మలు, పైగా బ్రాహ్మణుల్లో కూడా చాలా నిష్ఠగలిగిన బ్రాహ్మణులు వాళ్ళు. ప్రధాన పూజారి కొడుకు అంటే అదిగో ఏవండి. అలాంటి ఆయన పెళ్లి చేసుకుంటే ఇంకేమన్నా ఉంటుందో. నువ్వేమో చాలా ఆత్మీయంగా ఉంటావు, భక్తిగా ఉంటావు, చక్కని పాటలు పాడతావు. ఎందుకమ్మా దేవుని బిడ్డను చేస్తానంటే, లేదు దేవుడు చూపించాది చిత్తం అన్నాడు. ఏమైనా పర్లేదు, అయితే నీ ఇష్టం. తర్వాత మేమేం చేయలేం డాడీ అని అలాగంటే మేమేం చేయలేం. మరి అన్ని రకాల పడాలి,
కొట్టినా పడాలి, తిట్టినా పడాలి, ఏం చేసినా పడాలి, పడతాను డాడీ అని చెప్పేసి చేశారు. చేసిన తర్వాత కొద్ది రోజులు బాగున్నారు అంతే. తర్వాత నరకమే చూపిస్తూ మొదలుపెట్టాడు. ఒకసారి అయితే ఒక మీటింగ్ వెళుతూ ఉన్నాడు. ఆయన రైడ్ అయిపోగానే వెంటనే కూడా ఇలాగ కాలు పెట్టినప్పటికీ బూట్ వేస్తూ ఉంటుంది అనమాట. బూట్ వేస్తూ ఉన్నప్పుడు ఏవండి ఈమె ఏమంది అంటే, ఏవండి అక్కడ మీటింగ్స్ అంటే బత్సింగర్ అనే దైవజనుడు ఆ మీటింగ్కి వస్తున్నారండి, కొంచెం త్వరగా వచ్చాయండి, ఇద్దరం వెళ్దానట్లు ఒక్కదంతన్నాడండి. ఆ బూటు లేస్ కడుతూ ఉన్నట్టు సమయంలో ఒక్కదంత అనగానే సరిగ్గా ఆమె వెళ్ళి ఒక గోడ మీదో లేకపోతే ఒక రాయి మీదో మూల తగిలిందండి. ఇక్కడ ఎలా తగలగానే కట్ అయ్యి బుడబుడ రక్తం గారిపోతుందండి. రక్తం గారిపోయినా సరే అలా పట్టేసుకుని ఏమండి ఆ సింగితో అలా తుడిచేసుకుని వచ్చి మళ్ళీ ఆ లేస్ కట్టి చిరునవ్వుతో ఆ కాలు కాడు వచ్చి ఆ లేస్ కట్టి పంపించినప్పటికీ ఆయన వెళ్ళిపోయాడు. కానీ కనీసం ఆ టైంలో ఏమండి ఎంతన్నా బాధపడతారు కదా, ఎంతన్నా ఆయన మీద వ్యతిరేకిస్తారు కదా, ఒక్క మాటన్నా అంటారు కదా, ఏమని మళ్ళీ వచ్చి తన దెబ్బ పట్టించుకోలేదు. ఈ లేసు మొత్తం కడతం పూర్తి చేసి పంపించింది. వెళ్ళాడు కానీ మనసు బాగోలేదు. ఇంతవరకు ఎన్నో దెబ్బసార్లు కొట్టాడు, ఎన్నోసార్లు తిట్టాడు, ఎన్నోసార్లు ద్వేషించాడు, చాలా అసహ్యంగా చూస్తున్నాడు. కానీ ఏమైనా సరే ఈమె ఎక్కడెక్కడ చోటు ఇవ్వలేదు. ఆ విధంగానే వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. అక్కడ ఏమైంది, మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. గబగబా వచ్చాడు. వచ్చిన తర్వాత రెడీ అయ్యావా, మీటింగ్కి వెళ్దాం అన్నాడట. నిజంగా ఇలాంటి 10 దెబ్బలు తగిలిన పర్లేదు, అసలు ఆయన మారాడంటే చాలు. ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం అండి. ఆయన ఆ మీటింగ్కి వెళ్ళాడు, వాక్యం అన్నాడు. తర్వాత ఆయన మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, ఆ రాజకీయం అన్నీ కూడా వదిలేశాడు. ఆయన గొప్ప దైవజనుడై కొన్ని వేల మందిని రక్షించాడు. ఆయన నువ్వు సహిస్తే ఆ రోజుల్లో అది ఆయనకి ఏంటంటే యేసు ప్రభు బైబిల్ చదివేది ఇందిరాగాంధీ గారు కనుక ఈయన కూడా చదివాడట. ఒకసారి చదివితే కొండ మీద ప్రసంగం అదంతా చదివిన తర్వాత అప్పుడు ఈయన ఒకటి అనివాడట, ఇదిగో నేను యేసుక్రీస్తులో ఉన్నట్టు ఇవన్నీ చదివాను, కానీ యేసు ప్రభు నమ్మునలో ఒక్కడ కనపడలేదు. ఇవన్నీ కూడా ఎవరిలో చూద్దామా, ఎవరిలో అయినా యేసుబాబులాగా ఉన్నాడా అని ఎవరు దొరకలేదంట. అప్పుడు అనివాడంట, యేసుబాబులాగా ఉన్నవాడు అక్కడ చూపించి నేను మారిపోతాను అనివాడంట. యేసుబాబులాగా యేసుబాబు బోధించిన వాళ్ళలాగా ఉంటే ఒక్కడ కలిపితే మారిపోతాను అనివాడట. అయితే ఎవడు కనపడదు నాకంటే అప్పుడు అన్నాడంట, నా భార్యలో యేసు ప్రభుని చూశాను. ప్రైజ్ లార్డ్. నా భార్యలో యేసు ప్రభుని చూశాను. ప్రియా దేని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. కొన్నిసార్లు భర్త బలహీనవచ్చు, భార్య బలహీనవచ్చు. ప్రేమ దోషాన్ని కప్పుతుంది. దాన్ని పట్టుకొని తీగిలాగి గోల చేసి ఈదులో పాడేసుకుని దానికంటే నువ్వు ప్రేమతో దాన్ని జయించవచ్చు. నీ ప్రేమ ఏం చేస్తుందంటే వారు దారి తప్పినట్టు వాడు దారిలో పడి చేస్తాడు, దారి తప్పిన ఆమె దారిలోకి వచ్చేస్తుంది. పిల్లారా, అది నీవు ప్రేమించే ప్రేమలోనే ఉంది, నీవు లోబడే ఆ తత్వంలోనే ఉంది. అందుట్లోని ఆ గొప్ప కార్యాలు మనం చూడవచ్చు. కానీ ఈ లోకంలో మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తామంటే ఎండి బంగారాలకు వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. ఎండి కంటే బంగారం కంటే ఏవండి అమూల్యమైనటి నీ విశ్వాసం గొప్పది. పేతురు రాసిన పత్రికలో ఒక్క మాట చదివేసి మనం క్లోజ్ చేసేసుకోవచ్చు ఈ పూటకి. చూడండి, మొదటి పత్రిక 3వ అధ్యాయము చదువుదామా, 4వ వచనం కానీ చదువుదామా. సాధువైనట్టు మృదువైనట్టునైనా అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము అలంకారముగా ఉండవలెను, ఇలువగలది. అది కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎలాంటి అంటే వస్త్రాల గురించి చెప్తున్నాడు, వెండి నగల గురించి, బంగారం గురించి చెప్తున్నాడు. అంటే ఆ బంగారం ఎండి ఉండడం తప్పనట్లేదు. ఇక్కడ గమనించాలి, ఇక్కడ అవి కాదు ముఖ్యం,
లోబడితే నువ్వు బంగారం పెట్టుకునే ఆ అందం కంటే లోబడి గనక ఉంటే అక్కడున్నటి అందం బయటపడద్దండి పిల్లలు. ఆత్మ సంబంధమైన సౌందర్యం ఏమంటున్నాడు ఇక్కడ? ఏమండి? గుణం అనే అక్షయ అలంకారం అండి. గుణం గొప్పదా లేక ఎండి బంగారాలు గొప్పవి అంటే ఎండి బంగారాలు సాటి రావు పిల్లరా. గుణవతి అయిన భార్య దొరుకుతూ అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైంది, కంటే ఎలా కట్టలేంది ప్రియులారా. కాబట్టి నీవు ఆ లోబడే సాధువు అయినట్టు మృదువైనట్టునైనా అలంకారము మనం కలిగి ఉండాలి. అయ్యామంటే శారా తన యొక్క భర్తను యజమానుడని పిలిచి ఆయనకు అన్ని విషయాలు లోబడిందంటే ఎప్పుడు కూడా ఎక్కడో మాట్లాడినట్లు లేదు. ఒకే ఒకసారి అబ్రాహాం బాధపడుతున్నాడు. ఎందుకంటే ఒక్కసారి మాట్లాడినట్టుగా రాయబడింది. సారా ఆమెను ఎల్లగొడతావా లేదా? ఇంకేమైనా గొడవ ఉందా? ఆమె కొడుకుని ఎల్లగొట్టు, నా కొడుకుని అవమానపరిచాడు. ఇప్పుడు ఎంత అవమానపరిచాడు, లేకపోతే చంపుతాడు. వీడు ఉండడానికి కుదరదు, ఎల్లగొట్టు అని ఎప్పుడు ఎదురు చెప్పలేనట్టు ఆమె, ఎప్పుడు ఎదురు మాట్లాడిన ఆమె ఆ సమయంలో అబ్రాహాముతో సూటిగా మాట్లాడగానే అబ్రాహాము ఆమెకు చెప్పడానికి జవాబు లేదు. ఏమండి? ఏం చేయడానికి అర్థం కాని పరిస్థితిలో అయ్యమయమైపోయి ప్రార్థన చేసి మొదలెట్టాడు. చాలాసార్లు ఏం చేయాలో అర్థం కాని ప్రార్థన చేయాలండి. తొందర పెట్టకూడదు. అర్థమైందండి? కాబట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో చదువు, నీ భార్య అయిన సారాయి మాట విను అంటే ఆమె చెప్పినట్లు చేయము అంటే దేవుడు కూడా ఆమె పక్షంగా ఉన్నాడండి. మామూలు చూస్తే ఇది అన్యాయం కదా, ఆమెను చేర్చుకోమంది. ఈ రోజున పొమ్మంటే ఎక్కడ పోద్ది? ఎవరున్నారు? ఎవరు లేరే, మరి ఎక్కడ వెళ్తుంది? కానీ మనం అలాగ ఆలోచన చేస్తాం. కానీ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి మీద ఆధారపడినప్పుడు ఏమండి, శూన్యలో సృష్టి కళ చేసినట్టు వాడు ఆమె విడిచిపెట్టాడు. ఆమె అంటున్నాడు, అమ్మా, ఆమెతో వాగ్దానం చేశాడు, ఇదిగో నీ గర్భఫలాన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీ గర్భం నుండి 12 మంది రాజులు వస్తారమ్మా, నేను విడిచిపెట్టినాను. ఒకవేళ అక్కడి నుంచి నువ్వు వచ్చి పంపబడినా కానీ నిన్ను నీ సంతానాన్ని దీవిస్తాను అని గొప్ప ఆశీర్వాదం. ఆమె విడిచిపెట్టలేదు, ఇక్కడ ఈమెకి బాధ లేకుండా చేశాడు. ఇప్పుడు అబ్రహాము ఏం చేయాలో అర్థమైపోయింది. ఆయన ఏం చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థమైంది. కారణం ప్రార్థించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పురుషుడైన స్త్రీ అయినా మీరు ఇరువురు కూడా కనీసం రోజుకి ఒక్కసారైనా కుటుంబ ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా ఎన్ని అపజయాలున్నా అన్ని జయాలుగా మారిపోతాయి. ఎన్ని సమస్యలున్నా పరిష్కారం దొరుకుతుందండి. కుటుంబ ప్రార్థన చేయండి. అవసరం అనుకుంటే చెయ్యి పట్టుకోండి, పర్లేదు, తప్పులేదు. చెయ్యి పట్టుకుని కలిసి ప్రార్థన చేయండి. ఏమంటే భారంతో ప్రార్థన చేయండి. ఏ సమస్య నేను కుదురుతుంది, ఏ పరిస్థితి నేను కుదిరేస్తుంది. కాబట్టి ఇద్దరు ఏకీభవించి ప్రార్థించి వారి మధ్యలో ఉంటా అన్నాడు. ప్రభు మీ మధ్యకు వస్తే అశాంతి అయిపోద్ది, చీకటి పోడుతండి. సాతానుడు అక్కడ ఉండడు, దెయ్యం ఉండదు అక్కడ. అది లేకపోవటం వల్ల నీ ప్రార్థన నీదే, నీ భక్తి నీదే, నా ప్రార్థన నాదే, నా భక్తి నాదే అనుకుంటే దెయ్యం ఉంటుందండి ఇంట్లో. ఆ దెయ్యమే కారణం కుటుంబ గొడవలకి, కుటుంబ సమస్యలకి, అనుమానం మొదలుకొని ఎన్నెన్నో అచ్చుల వరకు కూడా జరగడం కారణం దెయ్యం చేసే పనులు. ఆ దెయ్యం ఇంటిలో ఉండకూడదు అంటే కలిసి ప్రార్థించండి, ఏకీభవించి ప్రార్థించండి. 2-3 నా నామములో కూడి ప్రార్థిస్తే వారు మధ్యలో ఉంటానని చెప్పాడు. ఒంటరిగా కాదు. కాబట్టి ప్రియుల దేవుని బిడ్డలారా, కాబట్టి సమయం అయ్యింది కనుక ఈ సమయంలో ఈ దేవుని వాక్యాన్ని బట్టి గమనించాలి. పురుషుడిగా నువ్వు ఎలా ప్రేమించాలి, స్త్రీగా నువ్వు ఎలా లోబడి ఉండాలి. నీ ద్వారా పురుషుడు ఏ విధంగా ఉపశాంతి, నెమ్మది పొందాలి, ఆమె ద్వారా ఏ విధంగా ఆదరణ పొందాలి, ఏ రకంగా ఆదరించాలి. ఒకరికొకరు ఆదరించుకోవాలి. అందుకుని ఇద్దరిని పెట్టాడు, ఒంటరిగా పెట్టలేదు. ఏమండి? అందుకని అడుగుతారు, పెళ్ళయిందా? మా అబ్బాయి పెళ్ళి ఏంటండి, బోళ్ళు 100 ఎకరాల పొలం ఉంటుంది అంటాడా?
ఎంతున్నా కావాలి, ఏవండి, భార్య కావాలి. ఎంతున్నా భర్త కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం. మీరు ఇరువురు కూడా దేవుని యొక్క చేత ఏవండి ఏర్పాటు చేసినట్టు భార్య భర్తలు. నీ భర్త కంటే మంచోడికి ఎవరో లేడు ప్రపంచంలో అన్నట్టుగా నీ మనసులో ఉండాలి. నీ భార్య కంటే అంతకంటే అందమైంది ఎవరో లేరు, అంతకంటే మంచి ఆమె కూడా ఎవరో లేరు అన్నట్లుగా నీకు ఉండాలి. అవును, నీకు ఎక్కడున్నప్పటికీ ఒకవేళ ఆ రోజు ఆలస్యమేలాగుంటే ఫోన్ చేయాలి. కొంచెం ఆలస్యం అవుతుంది, ఇదిగో నేను ఈ పనిలో ఉన్నాను చెప్పండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, రాగానే అనండి, అయ్యో ఈరోజు కొంచెం ఆలస్యమైంది, మీకు నేను ఎప్పుడో ఎన్నాలో అయింది మిమ్మల్ని చూసాంటే కొంది నాకు అని నవ్వుతా ఏవండి. మరి చక్కగా చిరునవ్వుతో ఉండండి. ఇంటికి వచ్చినప్పటికీ స్త్రీ చిరునవ్వుతో పరిశుభ్రంగా శుభ్రమైన బట్ట కట్టుకొని ఏవండి ప్రేమను చూపించినట్లుగా, వెంటనే కూడా అగ్గక్కలాడినట్లుగా, అది ఏవండి ప్రేమకు సూచనంతే అది కూడా. అవునండి, ఆ భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన ద్వారా వాక్యం లేకుండా నీ భర్తను నీ చెంగుట్టుకు వచ్చేస్తారు వెనకాల, నీ చెంగు పట్టుకు వచ్చేస్తారు వెనకాలే, నీ చెంగుట్టును తిరుగుతారండి. నీవు కనుక ఆ రకంగా ప్రేమించగలిగితే నీ భార్యని, అలాగే నీ భర్త వెడల అటువంటి రీతిగా నువ్వు చేస్తే నీ భర్త నీకు వస్తాడు. అలాగే నీ భార్య అలా చేసినప్పుడు నీ భార్య నీ కోసం తప్పిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ విధంగా మన కుటుంబాలు ఏవండి కట్టుకుందాం. అటువంటి ఎవరి యొక్క ఏవండి బాధ్యత వారు నిర్వర్తించుదాం, ఎవరి కర్తవ్యాన్ని వారు నెరవేర్దాం. దేవుడి మాటలు దీవించుకోక. చిన్న ప్రార్థన ఈ సమయంలో, చిన్న ప్రార్థన. మౌత్ పట్టుకెళ్ళి సిస్టర్ గారికి ఇవ్వండి. సిద్ధాంతం సిస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రములు మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈ సృష్టికి కారణభూతుడు ఒక దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామములకు కోట్లాది స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ఇదిగో ప్రభా, మా దైవజనులు నాయన ఇదిగో భర్త భార్య సదస్సు ఏర్పాటు చేసి ప్రభా మా కుటుంబాలు కట్టబడాలని, మా కుటుంబాలు క్షేమంగా ఉండాలని ప్రభా, ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రభా, ఒకరి పట్ల ఒకరు గౌరవించుకుని ప్రభా, ఈ రీతిగా నాయన మా కుటుంబాలు ఎంతో మరి సంతోషముగా ఆనందముగా ప్రభా నీ సన్నిధిలో నాయన నిన్ను సంతోషముగా ఆరాధించాలని నాయన ప్రభ తపనతో నాయన మరి ఆసక్తితో ప్రభా ఈ కూడికలను నాయన మంచి ఆలోచన ఇచ్చి మీరు ఏర్పాటు చేసినందుకు నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన నీకు వందనాలు. ఇదిగో ప్రభా, నాయన భర్త పట్ల ఎలా లోబడి ఉండాలో, నాయన భర్త రాగానే మేము ఎలా గౌరవించాలో, నాయన ఎలాగా మసులుకోవాలో, ఎలా గౌరవించాలో ప్రభా, నాయన భర్త పట్ల ఎలాగా ప్రవర్తించాలో ప్రభ ఎన్నో మాటలు వాక్యానుసారముగా ప్రభ నాయన మాకెన్నో మాటలు బోధించారయ్యా. తండ్రి నీకు వందనాలు ప్రభ. అజ్ఞానులుగా ఉన్న మమ్ములను ప్రభు కోటానికి నీ కృప చూపండి. స్తోత్రాలు ప్రభు, వందనాలు యేసయ్యా. నాయన ఇదిగో ప్రభ చెప్పిన మాటలు ప్రభ నాయన మేము మా హృదయంలో భద్రపరుచుకుని ఆ రీతిగా నడుచుకోవటానికి నీ కృపాభాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. నీకే స్తోత్రములు ప్రభ. నాయన అందులో అయోగ్యులము ఎన్నికలేనటువంటి వారము ప్రభ. నాయన ఈరోజు ఈ సమయము మాకు చాలా విలువైనదయ్యా. మా జీవితాలలో ప్రభ నాయన మా జీవితాలు కట్టుకోవటానికి మేము చేసిన దోషములు ప్రభ మా విధేయత సరి చేసుకోవటానికి ప్రభ నాయన ఎన్నో మాటల ద్వారా నాయన మమ్మల్ని బలపరిచావయ్యా, ఆదరించావయ్యా. నాయన మమ్ములను మా భర్తగా భార్యగా ప్రేమించి ప్రభా కుటుంబాలుగా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ రీతిగా మమ్మల్ని నడిపించినందుకు, ఈ మాటలు వినటానికి ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ఇదిగో ప్రభా, విని వెళ్ళిపోవటం కాదు కానీ ప్రభా నాయన చెప్పిన వాక్యమును చెప్పిన మాటలను ప్రభా మేము ధ్యానించి ప్రభా ఏ విధంగా మేము నడుచుకోవాలో, నాయన ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా మా జీవితాలను సార్థకం చేసుకోవాలో నాయన ప్రభా అట్టి రీతిలో మేము నడుచుకోవటానికి నీ కృప మాకు దయచేయండి. ఈ కూడికను ప్రభా, ఈ సభ ప్రభా, ఈ సదస్సు మా జీవితాలకు మా కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను
తండ్రి ఎంతో సంతోషంగాను ఉండటానికి నాయన మేము సరి చేసుకోవటానికి, మా కుటుంబాలను బాగు చేసుకోవటానికి, మా కుటుంబాలను కట్టుకోవటానికి, నాయన మా బిడ్డలను ప్రభా పెంచుకోవటానికి ఎలా పెంచాలో ప్రభా మేము అర్థం చేసుకుని ఆ రీతిగా నడుచుకోవటానికి నీ కృపనివ్వండి అయ్యా. నీకే స్తోత్రాలు. ప్రతి మాట వ్యర్థముగా పోవటానికి వీల్లేదు ప్రభా. సాతానుడు ఏమాత్రం కూడా మమ్మల్ని గలిబిలి చేయటానికి వీల్లేదు. మా కుటుంబాలలో ప్రభా తండ్రి మీ ఆత్మను ఉంచి మమ్మల్ని మీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. వచ్చిన ప్రతి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబం కట్టబడినట్లుగా ఉండాలి తండ్రి నాయన. ఇది మాకెంతో ప్రయోజనకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభు, వందనాలు. ఇదిగో ఇంకను మా దైవజనులను బహుగా ఆశీర్వదించండి. ఎన్నో ఆలోచనలు నాయన ఇచ్చి మీరు మమ్మల్ని మా సంఘాన్ని నడిపించండి ప్రభా. నాయన నీకు స్తోత్రాలు ప్రభు, వందనాలు. యేసయ్యా ఇక్కడ ఈ గ్రామాన్ని రక్షించండి ప్రభా. ఈ సంఘమును ఆశీర్వదించండి ప్రభా. ఇంకా ఎన్నో ఆత్మలను రక్షించండి ప్రభా. నాయన రక్షణ లేని వారు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రభా. నీకు స్తోత్రాలు. మైన భర్త రక్షణ పొందితే భార్యకి లేదు, భార్య రక్షణ పొందితే భర్తకు లేదు ప్రభా. తండ్రి ఇద్దరు పొందితే బిడ్డలకు లేదయ్యా. నాయనా నీకు స్తోత్రాలు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబం రక్షింపబడాలయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. సంతోషంగా ఉండాలి, ప్రతి దాంపత్య జీవితంలో ఆనందం ఉండాలి ప్రభువా. నీకే స్తోత్రాలు ప్రభు, వందనాలు. కుటుంబాలను ఎలా నడిపించుకోవాలో తండ్రి మీరు నేర్పించండి ప్రభువా. నీకే స్తోత్రాలు ప్రభువా. నాకు అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి తండ్రి. నాయన నేను తెలుగు తక్కువ దాన్ని ప్రభు, అమాయకురాలిని ప్రభా. నాయన తండ్రి వాక్యానుసారమైన నాయన ప్రభు అర్థం ప్రభా నాకు దయచేయండి. నాయన వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వండి. జ్ఞానయుక్తంగా జ్ఞానం చప్పున నడుచుకోవటానికి నాయన నాకు నా కుటుంబానికి దయచేయండి ప్రభా. మా భర్తకు లోబడినట్లు, మా భర్తలో మమ్మల్ని అర్థం చేసుకుని నడుచుకున్నట్లుగా సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో ప్రారంభం మొదలుకొని ఇంతవరకు కూడా చాలా చక్కగా స్పష్టంగా మాతో మాట్లాడావు, ప్రతి ఒక్కరితో మాట్లాడావు ప్రభా. నాయన మా విధేయతను మన్నించండి, క్షమించండి. మా పాప దోషములు క్షమించండి. ఇంకను మాలో ఉన్న దోషములు నాయన క్షమించుకొని ఒకరికొకరు క్షమించుకొని ప్రభా. నాయన జరిగిన దానిని ప్రభా పదే సార్లు మేము నాయన మాట్లాడుకోకుండా నాయన ప్రభు ఇక నుంచి ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో మా జీవితాలను సరిచేయమని అడుగుచున్నాను, బ్రతులాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభు. ఇకను జరగబోయిన విషయాలన్నింటిలో కూడా మీరు తోడేయండి మని, కృప చూపమని, ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రభా. ఈ కూడిక బహు ఆశీర్వాదకరంగా జరగటానికి నీ కృప కటాక్షము మా కుటుంబాలపై ఉంచమని, వచ్చిన ప్రతి బిడ్డని కూడా ఆశీర్వదించమని, ఇంతవరకు కాచి కాపాడిన తండ్రి ఇక ముందు కూడా కాచి కాపాడమని, ఎలా ప్రార్థించాలో మీకు ఇష్టమైన రీతిలో ప్రార్థన చేయటానికి మేము చేసిన ప్రార్థన మీకు అంగీకారమగినట్లుగా సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఒక కంచె నీ చేతిలో పెట్టుకొని తింటా ఉండు. మధ్యలో మళ్ళీ ప్లేట్లు అట్టుకుని మీ ఎద్దరికి వస్తారు, మళ్ళీ రెండోసారి వెళ్ళక్కలేదు. కాబట్టి ఈ సమయంలో భర్త ఒకవేళ వెళ్ళలేని ముసలివాడయి కొంచెం నల్లేని వాడు అయితే గనక ఇద్దరు అలా కూర్చోండి. అది గమనించి మరొకరు తెస్తారు. అది లేదా పక్కన ఉన్న వాళ్ళు తెచ్చి ఇవ్వండి. వాళ్ళు ఓసారి వాళ్ళకి ఇచ్చేసి తర్వాత మీరు వెళ్ళండి. స్త్రీలు మాత్రం మీరు అక్కడికి వెళ్ళొద్దు. అమ్మ ఆ వడ్డించి కాడికి వెళ్ళదు. అమ్మ వడ్డించే వాళ్ళు యవనస్తులు అని రెడీ పెట్టేయాలి. అమ్మ వచ్చారా స్వాగతం చేద్దాం. అమ్మ ఒంటరికి వచ్చినట్టు వాళ్ళు కూడా గమనించాలి. పెద్దోళ్ళని కూర్చోబెట్టి మేము తెస్తామని యవనస్తులు వెళ్ళి తెచ్చివ్వండి. లేదు అంటే కనుక మొత్తం వెళ్ళినా పర్లేదు అనమాట. ఒంటరిగా ఉన్నట్టు వాళ్ళు వెళ్ళండి, వెళ్ళి తీసుకోవచ్చు. కాబట్టి భార్య భర్తలను పెడుతున్నట్టు వారు పురుషులు మాత్రమే వెళ్ళాలి, పురుషులు మాత్రమే ఇవ్వాలి. ఇది కండిషన్. సరే ఇలా రండి అమ్మా, ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఇలా వచ్చండి, ఇలా నిల్చోండి అమ్మా, ఇలా నిల్చోండి. పురుషులు ఈ పక్క రండి, పురుషులు ఈ పక్క వచ్చండి. స్త్రీల పక్క నుండి పురుషులు ఈ పక్క వచ్చండి. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలయ్యా, స్తోత్రాలు. ఇదిగో ఈరోజు ప్రభు ఈ నెలలో మరి పెండ్లి రోజు కుసుమాను బట్టి, కుమారుని బట్టి, వారి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. గడిచిన సంవత్సరాన్ని కాచి కాపాడారు. అయితే ఈ రోజున ఇక్కడ లేకపోయినప్పటికీ ప్రభు వారి పెండ్లి రోజును జ్ఞాపకం చేసుకుని కేక్ కట్ చేస్తూ సాయం చేయండి. ఇదిగో ఇస్రాయేల్ గారిని బట్టి, అలాగే ప్రభువ మరి శాంతరా గారిని బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రభు వాళ్ళు పెండ్లి రోజు ఎప్పుడో తెలియదు కానీ ఈ నెలలోనే అన్నట్టుగా మేము భావించి వారి కొరకు, వారి దాంపత్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, కేక్ వలె వారిని ఆశీర్వదించండి. అలాగే రాంపాండి గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి వారి యొక్క భార్య భర్తలను దీవించి, వారి బిడ్డలను మనల్ని కూడా దీవించి ఆశీర్వదించండి. కేక్ కట్ చేస్తూ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్.
మంచిది. రైనమ్మా, స్పష్టంగా ఈ నెల అమ్మ నీ పెండి రోజు నీ జ్ఞాపకం ఉంది కాబట్టి నువ్వు కట్ చేసి దా చెయ్యి, కట్ చేసి అత్తే మీరు రండి, మీరు పక్క రండి, మీరిద్దరు పట్టును కట్ చేయండి. వెళ్ళాము, నువ్వు కూడా వెళ్ళు. 3 నువ్వు కూడా వెళ్ళు. ఓకే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు కట్ చేయండి అమ్మ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో. అమ్మ అందరు తప్ప కొట్టాలి. ప్రైజ్ లార్డ్. కట్ చేయమ్మా. కట్ చేసి ముందు కుసుముకు పెట్టమ్మా, స్పష్టమైన. అలాగే అలా కొంచెం అలా కట్ చేస్తారు. వెళ్ళి అమ్మ తీసుకుని ఒకరికొకరు పెట్టుకోండి. మీరు పెట్టుకుని మీరు అలా పక్కకి వెళితే అప్పుడు తర్వాత పురుషులు వస్తారు. శాంతారావు గారు ఉన్నారు కాబట్టి భార్య భర్తలు పెట్టుకుంటారు అమ్మ. అది అలాగే ఇస్రాయేల్ గారు కూడా అలాగే. మీ మిస్సెస్ గారు రాలేదా? రావాలి. అది మీరు 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 సరిపోతారమ్మా. మీరు వెళ్ళండి. మేము ఉన్నాం కదా. ఓకే చాలమ్మ. నేను స్పీడ్ ఉంది కదా. క్రీమ్ లేకుండా చూడండి. మళ్ళీ నెలకు నుంచి ఆర్డర్ ఇవ్వండి. క్రీమ్ ఉండకూడదని చెప్పండి. సొంతంగా తయారు చేసినా పర్లేదు కానీ క్రీమ్ ఉండకూడదు కేకుల్లో. అది భార్య భర్తలు పెట్టుకోండి. ఒకరికొకళ్ళు భార్య భర్తలు ఒకరికొకరు పెట్టుకోండి. మీరు పెట్టారా? ఓకే. మీరు రండి. అమ్మగారు ఏది? సరే. ప్రేమగల తండ్రి, సిద్ధపరిచిన ఆహారం దీవించి పూజిస్తున్న ప్రతి బిడ్డకు ఆరోగ్యం ప్రసాదించమని, మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమానికి నడిపించమని యేసునామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె. ప్రభునందు ప్రియారా గమనించండి. తినేసిన వెంటనే 2:15 అబ్రాహాము గారి ఇంటికాడ ప్రార్థన ప్రారంభించబడింది. ఆ ఇంట్లో